హైదరాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి సిద్ధంగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినటువంటి జోగురామన్న వ్యవహార శైలిపై అక్కడ ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన కంచుకోట కట్టుకున్న కంచుకోటకు బీటలు వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండగా ఇన్ని రోజులు ఉన్నటువంటి కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. జోగురామన్న వేధింపులు ఎక్కువ అవుతున్నట్టు, అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్రమంగా అన్ని కమిటీలు కూడా జోగురామన్నకు దూరం అవుతున్నటువంటి వార్తలు కూడా మనకి స్పష్టంగా ఆ విషయం అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ జోషి, చెప్పండి, ఎలాంటి అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే క్రమంగా ఇక్కడ ఇంతకాలం అంటే దాదాపుగా 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జోగురామన్నకు ఆదిలాబాద్ ప్రస్తుతం 4వ మారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్నకు ఆదిలాబాద్ నియోజకవర్గం కంచుకోట అని చెప్పవచ్చు. అయితే క్రమంగా అంటే అధికారంలో ఉన్నటువంటి అహంకారమా లేకపోతే ఇంకేదన్నా అంటే ఆయన వ్యతిరేకులు పేర్కొనేటటువంటి కోణంలో చూసినట్లయితే అధికార మదంతో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగా కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయక గణం కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆగడాల కారణంగా కావచ్చు, ఏదైతే మితిమీరుతున్నటువంటి ఆగడాలు ఉన్నాయో దానికి సంబంధించి జనంలో చాలా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. క్రమంగా అంటే ఇంతకాలం ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎదుగుదలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పలు వివిధ కుల సంఘాన్ని కూడా ప్రస్తుతము జోగురామన్న తీరు కారణంగా కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సంఘాలైతే ఏకంగా ఆయన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపుతున్నట్లుగా మనకు తాజాగా బేల మండలం కొగ్దూరు గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటనను బట్టి అయితే తెలుస్తోంది. బేల మండలం అంతా కూడా ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతము. అక్కడ ఆదివాసులతో పాటుగా అత్యధిక సంఖ్యలో మరాఠా కుల సంఘాలు ఉండేటటువంటి ప్రాంతం పేర్కొంటూ ఉంటారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చెప్పుకోదగ్గ స్థాయిలోనే మరాఠా సంఘానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యము, అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా దానిపైన ఆశలు చాలానే ఉన్నటువంటి నేపథ్యం. అయితే తాజాగా చోటు చేసుకున్నటువంటి కొగ్దూరులో మరాఠా సంఘానికి సంబంధించినటువంటి 4 వ్యక్తుల పైన హత్యాయత్నము, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే నమోదు చేయడం జరిగిందో దీనికి సంబంధించి చాలా అంటే కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి రాజకీయ రగడ చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇసుకకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో మొదలైనటువంటి యొక్క వివాదము కాస్త అక్కడ ఆ ఇసుక మాఫియాను రూపుమాపేటటువంటి క్రమంలో వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని కుల సంఘాలు అలాగే స్థానికులు అందరు కలిసి కూడా అక్కడ ఒక దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ దేవతా విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియనటువంటి దుండగులందరూ కూడా తీసివేసినటువంటి నేపథ్యంలో అక్కడ వివాదం చోటు చేసుకుంది. దీన్ని రూపమాపేటటువంటి క్రమంలో అక్కడ తాత్కాలికంగా విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటు తర్వాత తాజాగా ఏదైతే ఆ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున చోటు చేసుకున్నటువంటి ఒక ఘటనకు సంబంధించి ఏకంగా ఒకే కులానికి సంబంధించినటువంటి 4 వ్యక్తుల పైన ఈ విధమైనటువంటి కేసులు నమోదు చేయడము అనేటటువంటిది ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మరాఠా కులస్తుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవైపు తమ జెండా పండుగ ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవం రోజున తమ వేడుకలకు ఆటంకం కలిగించాలనేటటువంటి కోణంలో తమతో దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగారు అనేటటువంటి ఆ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నప్పటికీ కూడా, ఇటు ప్రకటనలో ఖండిస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా అంటే అక్కడ టెక్నికల్ గా జరిగినటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఏదైనా వివాదం గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో కావచ్చు, ఏదైనా సామాజికంగా ఏదైనా వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కేవలం ఒకే సామాజిక వర్గానికి ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తుల పైననే కేసులు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది అనేటటువంటి ఒక ప్రశ్న సహజంగా తలెత్తేటటువంటి పరిస్థితి. అంటే ఆ గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటటువంటి నేపథ్యంలో, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉండేటటువంటి నేపథ్యంలో కేవలం ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని 4 వ్యక్తులని టార్గెట్ చేసి కేసులు నమోదు చేయించారు అనేటటువంటి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇంతవరకు బీఆర్ఎస్ కు చెందినటువంటి కేవలం మండల స్థాయి నాయకులు మాత్రమే నోరు విప్పారు తప్ప ఏ ఒక్క ద్వితీయ శ్రేణి నాయకుడు నోరు విప్పనటువంటి పరిస్థితి. అయితే ఇటు విపక్ష బీజేపీకి పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా బేల మండలానికి చెందినటువంటి కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో అంటే కావాలని చెప్పారు సాధారణమైనటువంటి ఒక వివాదాన్ని సాకుగా తీసుకొని ఏకంగా హత్యాయత్నము అలాగే అట్రాసిటీ కేసులకు నమోదు చేసేందుకు పోలీసుల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు అనేటటువంటి ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అందులో ఆ 4 వ్యక్తుల్లో నుండి ఒక వ్యక్తిని
కేసు నమోదు చేసినటువంటి 12-16 గంటల లోపలనే అదే రోజు అంటే అరెస్ట్ చేయడము, అలాగే జైలుకు తరలించడము అనేటటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి నేపథ్యం. గతంలో సైతం జోగురామన్న వ్యవహార సరళికి సంబంధించి ఇటు ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం. అలాగే అంటే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జోగురామన్న తలదూరుస్తున్నటువంటి కోణంలో ఆమె కూడా ఇటు గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం ఉందని చెప్పి మనము ఇదివరకే అమ్మ న్యూస్ లో మనం కథనాలు ప్రసారం చేసినటువంటి సందర్భం. అలాగే మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోధ్ నియోజకవర్గ పరిధిలోని వ్యవహారాల్లో కూడా ఇటు అధికార పార్టీకి చెందిన అంటే సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సంబంధించి రాజకీయంగా చిక్కులు సృష్టిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ఈయన ప్రోత్సహిస్తున్నట్లుగా రామన్న పైన ఆరోపణలు ఉన్నాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలేంటి, నిజానిజాలేంటి అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం రాజకీయంగా ఇటు విపక్షాలకు కొత్త అస్త్రాన్ని ఇవ్వడమే కాకుండా ఇటు అధికార పార్టీలో అలజడులకు మాత్రం చిక్కులకు మాత్రం కొత్త సమస్యలకు మాత్రం కారణమవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇవన్నీ వ్యవహారాలని ఒకసారి పరిశీలించినట్లయితే రైట్ జోషి, ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే మరాఠాకు సంబంధించినటువంటి సంఘ నాయకులు బయటకు వచ్చి వారి యొక్క అసహనం వ్యక్తం చేస్తారు, ఇలాగే చాలా మంది అసహనానికి గురైనటువంటి కుల సంఘాలు ఉన్నాయి. వారు కూడా ఖచ్చితంగా దీన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్నటువంటి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూసుకుంటే జోగురామకు ఇన్ని రోజులు జరిగినటువంటి వారి మీద జరిగిన అన్యాయం కానీ లేకపోతే వారికి ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా బయటికి చెప్పుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని కొన్ని సంఘాలు కానీ లేకపోతే మరి కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా ఇంతకాలం అధికార పార్టీగా అలాగే మాజీ మంత్రిగా బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో జోగురామన్నకు సంబంధించి ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార సరళి కావచ్చు, దీంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కేవలం మౌనాన్ని ఆశ్రయించి మాత్రమే వాళ్ళు ఆ ఇబ్బందుల్ని అంటే ఓర్చుకున్నటువంటి నేపథ్యం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవంగా రాబోయే రోజుల్లో అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా జోగురామన్నకు చిక్కులు తప్పవు అనేటటువంటి అంటే చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు విపక్ష పార్టీలు కూడా బలపడుతున్నటువంటి నేపథ్యంలో క్రమంగా ఇటు కుల సంఘాలే కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమూహాలు, సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ధైర్యం కూడా కట్టుకుంటున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే ఇంతకాలం తన కోటగా భావించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి మాత్రం రామన్న కోట బీటలు వారడం ఖాయం అనేటటువంటి చర్చ అలాగే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇది కనుక జరిగితే రాబోయే రోజుల్లో రామన్నకు రాజకీయంగా ఖచ్చితంగా చిక్కులు తప్పవనేటటువంటి అభిప్రాయం మాత్రం మనం పేర్కొనవచ్చు. జోషి, ఇంకొకటి అంటే ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూసుకుంటే జోగురామకు అన్నీ కూడా వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మొత్తంగా. అంటే ఇది కేవలం ఇన్ని రోజులు నివురుగప్పని నిప్పులాగా ఉన్నటువంటి ఏదైతే తను చేసినటువంటి పనులు కానీ లేదా దాని పర్యవసానాలు అవన్నీ కూడా ఒకసారి బయటకు వస్తున్నాయని మనం పక్క అనుకుంటున్నాయి. ఇంకొకటి ప్రత్యర్థులు కూడా ఇటువైపు మిగతా పార్టీలు కూడా బలంగా అవుతున్నటువంటి పరిస్థితి, తనకు రాజకీయంలో ఉన్నటువంటి సుదీర్ఘ ప్రయాణంలో చేసినటువంటి ఏవైతే తప్పులు కానీ లేకపోతే అన్యాయాలు, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యం కూడా మనం అంచనా చేసుకుని ఖచ్చితంగా ఈ ప్రభావం అంతా కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది, తనకి గడ్డు కాలమని మనం ఊహించవచ్చు అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇప్పుడు ఒక రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా నెలకొని ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ పార్టీలు అలాగే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఆ ప్రతి ఒక్కరు కూడా తమ గెలుపుకు సంబంధించి తామే అధికారం చేపట్టబోతున్నాము అనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యర్థులు దీన్ని మేకపు గాంభీర్యంగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భాలు కూడా కుక్కలుగా ఉన్నాయి. కానీ ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి రాబోయే ప్రభుత్వం ఎవరిది అనేటటువంటి విషయంలో మాత్రం ఇటు జనాభిప్రాయంలో కావచ్చు, సర్వేలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఖచ్చితమైనటువంటి విశ్లేషణలు మాత్రం చేయలేనటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అంటే సాధారణంగా 2 మార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. అది కాకుండా ఏకంగా 4వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి జోగురామన్న మీద జనాలు వ్యతిరేక భావనతో ఉండటము అనేటటువంటిది అంటే కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమీ కాదు. దాంట్లో విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా ఏమి కనిపించాల్సినటువంటి అవసరం లేదు. అంటే వ్యతిరేకతకు కారణాలు ఉండాల్సిన అవసరం లేనటువంటి రాజకీయంలో ఖచ్చితంగా ఒకవైపు జోగురామన్నకు వ్యక్తిగతంగా 4 మార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి సుదీర్ఘమైనటువంటి ఎన్నిలో
జనానికి సంబంధించినటువంటి వ్యతిరేకత కామన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఈ యొక్క బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అలాగే మండల గ్రామ స్థాయి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆగడాలు, అలాగే గతంలో జోగురామన్న గత 3 పర్యాయాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పుడు ఆయన గుదిబండగా మారేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ జనానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఇంకొంత పెరిగినట్లయితే మాత్రం రాజకీయంగా రాబోయే రోజుల్లో రామన్న చాలా ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాశి